ఇష్టం వచ్చినట్టు అట్టెల్లుడు ఇట్టెల్లుడు, నన్ను వాంటెడ్ ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టుడు, ఏమైనా ఎక్కువ మాట్లాడితే గోడకేసి గుద్దుడు. అంత ఎక్కువగా నువ్వు నచ్చంది ఏం మాట్లాడతావు అతనితో? నేను అసలు ఏం మాట్లాడాను. నువ్వు నాకు చెప్పదాని పోయినవా? నీ బతికెంత, నువ్వెంత, నాకు చెప్పదాని పోయినవా? ఇట్లాంటి చేసేటోడు అనమాట. దీప్తి ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయమ్మా, నేనే కాల్ చేస్తాను అతనికి. ఏమైంది రాహుల్, ఏమైనా సిమ్ అన్ని చేంజ్ చేసా, గుర్తురాలే రాహుల్ ఒక్కరోజు. గుర్తురాలేదంటే నీకు గుర్తురాలేదా? ఇలాంటి రోజు ఒక రోజు వస్తుంది, ఇవన్నీ ఎందుకు కలిసి ఉంటే అయిపోతుంది అని చెప్పి ఆ రోజు నీకు గుర్తురాలేదా? అసలు ఏ పద్ధతి వ్యవహారం లేనటువంటి అబ్బాయిని నువ్వెందుకు ప్రేమించావు? అసలు ఏం చూసి ఇతనిలో ప్రేమించావు? ఫ్రెండ్స్ ఇన్సల్ట్ చేసిరానే ఫీల్ అవుతున్నావు నువ్వు. 10 మంది ముందు నన్ను కొట్టేది నేను ఎంత ఫీల్ కావాలి రాహుల్? మరి నువ్వు నీ ఫ్రెండ్స్ తో కలిసి నా దగ్గర నా దేవుని మీద సెటైర్ చేస్తే నేను ఎలా అవ్వుకుంటా అనుకున్నావు? నువ్వు ఒక్కదానివే మాట్లాడితే తట్టుకున్నటువంటి మనిషి ఒక నలుగురిని తీసుకొచ్చి అతని మీద సెటైర్లు వేసి వ్యంగ్యంగా మాట్లాడితే కనుక ఊరుకుంటాడమ్మా? మరి నీ లవరు అవన్నీ తెలుసు సార్. నేను లవ్ చేసినప్పటి నుంచి అవన్నీ స్టార్టింగ్ నుంచి తెలుసు. ఎంత అభిమానం నాకు గుండె మీద టాటూ ఉంటుంది సార్. గుండెల మీద టాటూ. దీప్తి గురించి ఆలోచించేవాడివా, లేకపోతే నీ అభిమానాన్ని కొంత తగ్గించుకోవాలని ఆలోచించేవాడివా? అభిమానం తగ్గించుకునే మాట ఎక్కడ రాదు మేడం. నా గొంతు కోసిన కావాలంటే ఆయన గురించి నేను చచ్చిపోకుండా చచ్చిపోతాను నేను. ఇప్పుడు అతని మనసులో నీకు స్థానం ఉందో లేదో కనుక్కోవాలి. రాహుల్, ఉందా స్థానం ఈ అమ్మాయికి? నాకు లేదు సార్. కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే కళ్యాణ్ గారు. హద్దులు మీరిన అభిమానం అది తారాస్థాయికి చేరితే దాని పరిణామాలు కానీ దాని నుంచి వచ్చే సమస్యలు కానీ ఎంత తీవ్రంగా ఉంటాయనేది దీప్తి అనే అమ్మాయి మనకి మెయిల్లో చెప్పిందండి. సో నాకు తను చెప్పిన ఆ మెయిల్లో తను పెట్టిన విషయాన్ని చదివిన తర్వాత ఇమీడియట్గా మీతో మాట్లాడించాలనిపించింది. సో ఒకసారి చేసేస్తానండి కాలు, తన మాటల్లోనే విందాం. మనల్ని దాటి అంటే మనం ఏం చేస్తున్నాం కూడా తెలియని సిచ్యువేషన్కి వెళ్ళిపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో కదా కళ్యాణ్ గారు. హలో హలో, దీప్తి అండి? దీప్తినండి. నమస్తే అండి, నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, నమస్తే మేడం. ఓకే, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీరు మెయిన్లో పెట్టిన విషయాన్ని ఒక్కసారి డాక్టర్ గారు ముందు చెప్పండి. ఒక్క నిమిషం. సంకోచిస్తుందా? హలో అమ్మా దీప్తి. చెప్పండి సార్. నమస్తే సార్. సమస్య ఏంటో చెప్పమ్మా. సార్, నా సమస్య ఏంటంటే రాహుల్ నాకు లాక్డౌన్ లో పరిచయం సార్. మేము 4 years నుంచి లవ్ చేసుకుంటున్నాం సార్. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పనిచేస్తానండి. తను యాక్చువల్ గా DLF లో ప్రీవియస్ పనిచేశాడు. ఒక ఫ్రెండ్స్ తో తిరిగి ఇట్లానే బండి కేసు ఏదో అయ్యింది అనేసి DLF లోంచి జాబ్ తీశారు. కేసు ఉంటే జాబ్ తీసుకోరంట కదా సాఫ్ట్వేర్ దాంట్లో, తీసేశారు. ఒకటి ఫ్యూచర్ ప్లాన్ చేసుకో, నువ్వు రేపటి రోజు కలిసి మెలిసి ఉండేటోళ్ళం మనమే. ఒక ఫ్యూచర్ ప్లాన్ చేసుకుని ఇలాంటివన్నీ తిరుగు. నేను ఏమన్నాను, ఏం జాబ్ లేదు, ఏం నువ్వు హాస్టల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అట్టెల్లుడు ఇట్టెల్లుడు, నన్ను వాంటెడ్ ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టుడు, ఏమైనా ఎక్కువ మాట్లాడితే గోడకేసి గుద్దుడు. గుద్దురు ఏంటమ్మా? ఏంటి అంత ఎక్కువగా నువ్వు నచ్చంది ఏం మాట్లాడతావు అతనితో? నేను ఏం మాట్లాడానండి. యాక్చువల్ నచ్చంది నేను అసలు ఏం మాట్లాడాను. రేపటి రోజు నీకు ఒక జాబ్ వచ్చిన రోజు మమ్మీ వాళ్ళకి నేను చెప్పుకొని మ్యారేజ్ చేసుకునేటట్టు ఉంటాము, అది చేసుకోరా అని ప్రతిసారి నేను ఒక బతిలాడతాను. ఆ బతిలాడినందుకు నువ్వు నాకు చెప్పదాని పోయినవా? నీ బతికెంత, నువ్వెంత, నాకు చెప్పదాని పోయినవా? ఇట్లాంటి చేసేటోడు అనమాట. ఫ్యూచర్ ప్లాన్ ఉంటది కదా సార్, నేను ఒక్కదాన్ని ఆధారపడాలంటే కాదు కదా. రేపటి రోజు మమ్మీ వాళ్ళని కూడా ఒప్పియాలంటే నీకు ఒక జాబ్ ఉందంటేనే కదా ఎవరైనా మమ్మీ వాళ్ళు ఒప్పుకునేది. ఒప్పుకుంటారు సార్? కాదు మా దీప్తి, వాళ్ళ ఇంట్లో తెలుసా? అతని ఇంట్లో వాళ్ళ ఇంట్లో అందరికి తెలుసు మేడం. ఫస్ట్ డే రోజు వాళ్ళ ఇంట్లో అందరికి చెప్పేశాడు, నీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఇల్లు కట్టినప్పుడే నేను పెళ్లి చేసుకుంటా తినని, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అనేసి ఆయన చెప్పాడు. అసలు మీ ప్రేమ అనే దానికి ఒక ఫౌండేషన్ ఉందా? ఈ అబ్బాయి మొదటి నుంచి వీరాభిమాని అని అనుకున్నా, లేదంటే మొదటి నుంచి ఉద్యోగం చేసేవాడా? అసలు ఎప్పుడైనా ఒక పద్ధతి వ్యవహారం ఉందా? అసలు ఏ పద్ధతి వ్యవహారం లేనటువంటి అబ్బాయిని నువ్వెందుకు ప్రేమించావు? అసలు ఏం చూసి ఇతనిలో ప్రేమించావు? చాలా మంచోడు సార్, ఆయన మంచోడు అని నేను అన్నాను సార్. ఇదొక్క ప్రాబ్లం లేకపోతే లైఫ్ అంతా హ్యాపీ సార్. దీప్తి, నువ్వు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని అభిమానించేటప్పుడు వాళ్ళ గురించి నెగటివ్ గా మాట్లాడారనుకో, అభిమానించే వాళ్ళకి ఆటోమేటిక్ గా కోపం వచ్చేస్తుంది కదా. అభిమానం ఉండొచ్చు మేడం, మరి ఇంత ఘోరంగా ఉంది.
అమ్మా దీప్తి, సార్ చెప్పండి సార్. 2 పాయింట్సే చెప్పు, తర్వాత కావాలంటే ఆ అబ్బాయితో ఏమైనా మాట్లాడాలా అంటే అది చూద్దాము. ఒకటేంటంటే నువ్వు ఏం చూసి ప్రేమించాను అనే దాని గురించి నువ్వు ఏంటంటే మంచి అబ్బాయి అన్నావు, బాగా చూసుకుంటాను, అక్కడి వరకు అర్థమైంది. మంచి వీరాభిమాని అంటున్నావు, కానీ ఆ వీరాభిమానిలో మన దురదృష్టం కొద్దీ కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. అదేంటంటే పేరు తీస్తేనే నిన్ను కొట్టడం ఒకటిని, తర్వాత ఏంటంటే ఉద్యోగ సద్యోగం లేకుండా ఓన్లీ సినిమాల వరకే పరిమితం అవటం అనేది ఇవి దురదృష్టకరమైన. వేరే అభిమానులు అంటే కనుక మేము కూడా అభిమానిస్తాం, కానీ ఆ అభిమానంతో పాటు సంఘానికి సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే దీప్తి, ఏ విధంగా ఇతను అభిమాని అంటే ఏమన్నా రక్తదానాలు అన్నదానాలు ఇలాంటివి ఏమైనా కార్యక్రమాలు కూడా చేస్తాడా? అవును సార్, చాలా చేస్తాడు సార్ ఇలాంటివి. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం సార్. ఆ హెల్పింగ్ నేచర్ ఉందా అనేసి నేను ఆయన లవ్ చేశాను సార్. అన్ని చేస్తాడు పర్ఫెక్టే, గానీ అప్పులు తెచ్చి అప్పులోళ్ళకి పైసలు ఇవ్వకుండా వాళ్ళ ఇంటి మీదకి వచ్చి అంత ప్రాణం మీద తెచ్చుకుంటారు సార్. అంత చేస్తాడు సార్ ఆయన గురించి. ఆయన అదే అందుగురించి నేను ఇందాకటి నుంచి మొదటి నుంచి మాట్లాడేటటువంటి ఒక 2 మాటలు ఏంటంటే, అభిమానం వరకు మేమందరం హర్షిస్తాం, గర్విస్తున్నాం అమ్మా, ఎందుకంటే అతనికి నిజమైనటువంటి అభిమాని. సినిమాలు చూడటం ఒకటికే కాకుండా కావలసినటువంటి సేవా కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా. కానీ వ్యక్తిత్వ పరంగా ఇతను ఎటువంటి అభివృద్ధి చెందుతున్నాడు అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. నీ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటమ్మా? ప్రేమ ఎంతవరకు వచ్చింది? ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన? 1.5 year నుంచి తను అసలు మాట్లాడతలేడు సార్ నాతోటి. మాట్లాడట్లేదు ఎందుకంట? ఏం జరిగింది? నేనేం తప్పు చేశాను అంతగానం? సరే కొడితే కొట్టు, కానీ మరి ఇన్ని సంవత్సరాలు లవ్ ఏమైతుంది? ఏదో ఒక రీజన్ చెప్పు రాహుల్ అని అంటే సింపుల్ గా ఒక 2-3 months మాట్లాడలేదు. సిమ్ బ్లాక్ చేశాడు, సిమ్ వేరే నెంబర్ తీసుకున్నాడో తెలియదు, ఫోన్ కలుస్తలే, ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళందరినీ అడిగితే కూడా నెంబర్ తెలియదు అని మాట్లాడుతున్నాడు. తను ఇక్కడ లేడు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అని మాట్లాడుతున్నారు. ఒకటే సార్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఒకటే ఆయన నన్ను కలపండి సార్, అది అంతకు మించి నేను ఏం మాట్లాడాను సార్ మీ దగ్గర. సో అతని కంటే నువ్వు అతను కావాలి అనుకుంటున్నావు, మీ ప్రేమ గెలవాలి అనుకుంటున్నావు, ఫ్యూచర్ నిలబెట్టుకోవాలి. ఇటు వచ్చి ఏంటంటే కమ్యూనికేషన్ నేను మార్చుకుంటా సార్, అదంతా అమ్మా మిగతాది మార్చుకుంటా. నువ్వు తన ఫ్రెండ్ దగ్గర నుంచి నేను నెంబర్ తీసుకున్నా, నేను ఓకే వెరీ గుడ్, 10 days అవుతుంది, కానీ మాట్లాడడానికి ధైర్యం సరిపోవట్లేదు సార్ నాకు. సరే మేము మాట్లాడతాను. నెంబర్ మీకు ఇస్తా సార్, మీరు మాట్లాడతారా సార్? రైట్ మాట్లాడు. దీప్తి ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయమ్మా, నేనే కాల్ చేస్తాను అతనికి. ఓకే. హలో రాహుల్ గారా మాట్లాడేది? ఎవరండి మాట్లాడేది? నమస్తే అండి, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే చెప్పండి మేడం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఆ చిన్న విషయం మీద మీతో మాట్లాడదామని కాల్ చేశాము. ఒక్కసారి డాక్టర్ గారు మాట్లాడతారు. హలో రాహుల్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు అభిమానం అనేటటువంటిది ఒక ఎత్తు. ఇప్పుడు ఏంటంటే దీప్తి మీ యొక్క భవిష్యత్తు ఏంటి? 1.5 year పాటు ఆ అమ్మాయిని దూరం పెట్టడం ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి దొంగచాటున ఆ నెంబర్ మాకిచ్చి, సార్ నేను ఆ అబ్బాయిని మర్చిపోలేకపోతున్నాను, నా ప్రేమని నా జీవితాన్ని కాపాడండి, ఇప్పటికీ రాహుల్ నాకు కావాలి, కానీ బాధ్యతాయుతం అభిమానించేటటువంటి రాహుల్ కూడా కావాలి. అట్ ద సేమ్ టైం బాధ్యతాయుతమైనటువంటి ఒక మంచి ప్రేమికుడు నాకు భర్తగా కావాలి, నాకు ఇది చేసి పెట్టండి ప్లీజ్ అని చెప్పి మమ్మల్ని విన్నవించుకుంటుంది. వెంటనే మేము ఆ అమ్మాయి దగ్గర నెంబర్ తీసుకుని మీకు కాల్ కలపడం జరిగింది. ఒక్కసారి మీరు ఓకే అంటే కోపాలు తాపాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టి, మేము ఒక మంచి ఉద్దేశంతో మన ఇద్దరం ఒక గొప్ప వ్యక్తికి ఫ్యాన్స్ కాబట్టి మన ఇద్దరికి ఒక కామన్ ఆస్పెక్ట్ కుదిరింది కాబట్టి మీకు ఎటువంటి కోపతాపాలు లేకుండా దీప్తికి ఫోన్ కలపమంటే ఒకసారి ఫోన్ కలుపుతాం. అప్పుడు ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఏ రాహుల్? సరే సార్. ఫస్ట్ ఫోన్ కలపనియండి, తర్వాత ఏంటి అన్నది చూద్దాం. ఎందుకంటే ఆ అమ్మాయి నియర్లీ అమ్మాయి కంప్లీట్గా పిచ్చిది అయిపోయే పరిస్థితికి వచ్చిందనమాట. అంటే 1.5 year పాటు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు ఏమీ తెలియదు, తన భవిష్యత్తు ఏంటో తెలియదు. ఈ రోజు కాకపోతే రేపైనా రాహుల్ వస్తాడని చెప్పి ఆ అమ్మాయి చాలా ఇదిగా వెయిట్ చేస్తుంది. కాబట్టి ఈరోజు మీకు చెప్ప పెట్టకుండా మీకు ఫోన్ కలపడం తప్ప మాకు ఇంకో దారి లేదు. ఒక్కసారి దీప్తికి ఫోన్ కలుపుతాం, లైన్లో ఉండండి. దీప్తి, హలో రాహుల్ లైన్ లో ఉన్నారు. దీప్తి ఒకసారి మాట్లాడు. రాహుల్, దీప్తి ఉందమ్మా, ఒక్కసారి మాట్లాడండి, మీ ఇద్దరు మాట్లాడుకోండి. రాహుల్ ఎలా ఉన్నావు? రాహుల్ నేను బాగానే ఉన్నా. ఏమైంది రాహుల్? ఏమైంది? సిమ్ అన్ని చేంజ్ చేసావు, గుర్తురాలే రాహుల్ ఒక్కరోజు? గుర్తు రాలేదంటే నీకు గుర్తు రాలేదా? ఇలాంటి రోజు ఒక రోజు వస్తుంది, ఇవన్నీ ఎందుకు కలిసి ఉంటే అయిపోతుంది అని చెప్పి ఆ రోజు నీకు గుర్తు రాలేదా? నా తప్పై మాట్లాడిన రాహుల్. అలాంటిది నువ్వు నీ ఫ్రెండ్స్ తో కలిసి నా దగ్గర నా దేవుని మీద సెటర్ చేస్తే నేను ఎలా అవ్వకుంటా అనుకున్నావు? నువ్వు ఫస్ట్ టైం కాదు కదా, నీకు వార్న్ చేశాను, చాలా సార్లు వార్న్ చేశాను, వద్దు 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 అని చెప్పి. రాహుల్ ఇప్పుడు నుంచి నీ ఇష్ట ప్రకారమే నేను ఉంటా రాహుల్. మనం ఉన్న రిలేషన్షిప్, ఇన్ని రోజులు రిలేషన్షిప్ లో నేను అడుగుతున్నా,
ఇన్ని రోజులు రిలేషన్షిప్స్ నీకు సంవత్సరం గుర్తుకు రాలేదు కదా, అలాగే ఉండిపోయి గురించి నేను సంవత్సరంన్నర నుంచి ఎన్ని రోజుల నుంచి నేను నెంబర్ కోసం ఎదురు చూస్తున్నాను. నీ ఫ్రెండ్స్ నాకు ఒక్కసారి నేను ఎంత హర్ట్ అయ్యి ఉంటే నా ఫ్రెండ్స్ కి అందరికి చెప్పింటాను, ఎవరు ఫోన్ చేసిన దీప్తి ఫోన్ చేసిన నంబర్ ఇవ్వకండి రా అని చెప్పి. అసలు ఎక్కడ గాయపడింది నీ మనసు, ఎక్కడ గాయపడింది? నీ అభిమానానికి అగైనెస్ట్ గా అమ్మాయి ఏం మాట్లాడింది రాహుల్? ఏదో బర్త్డే పార్టీకి సంథింగ్ ఏదో అకేషన్ లో ఒక దగ్గర అందరం కూర్చున్నప్పుడు అక్కడ ఆ రోజు జరిగిన సంఘటన మేడం. అందరు కలిసి నా ఒక్కడి మీద స్వెటర్లు వేస్తున్నారు మేడం. నా రూమ్ నిండా ఆయన పోస్టర్స్ ఉంటాయి. నేను బండి మీద కూడా ఆయన ఫోటో వేసుకుని ఉంటా. నా ఇంట్లో ఒక మాట అంటే నేను తట్టుకోలేను సార్. నేను మా మమ్మీ గాని మా డాడీ గాని, మా అన్న అయితే తిడతాడు, అసలు నీకు సినిమాలకి దీనికి దానికి అసలు నీకు ఎందుకు అవసరమా, ఇంతగానో పిచ్చేయండి రాదే అని. పైన ఎవరిని పట్టించుకోలేదు సార్, నా ఇంట్లోనే పట్టించుకోలేదు. నేను లవ్ చేసినప్పటి నుంచి ఆయన అన్ని స్టార్టింగ్ నుంచి తెలుసు ఎంత నాకు గుండె మీద టాటూ ఉంటుంది సార్. గుండెల మీద టాటూ. ఆయన ఇంత అభిమానం ఉంది అనేసి నాకు ఫస్ట్ లో తెలియదు సార్. 1 year నుంచి నాకు తెలియదు. దీప్తి కేక్ కటింగ్ బర్త్డే అప్పుడైతే కనుక ఇతను ఏ స్థాయిలో అభిమానిస్తున్నాడు అప్పుడైతే కనుక నీకు క్లియర్ కట్ గా ట్రాన్స్పరెంట్ గా తెలుసు కదా. మరి తెలుసు సార్. నువ్వు ఒక్కదానివే మాట్లాడితే తట్టుకున్నటువంటి మనిషి ఒక నలుగురిని తీసుకొచ్చి అతని మీద సెటైర్లు వేసి వ్యంగ్యంగా మాట్లాడితే కనుక ఊరుకుంటాడమ్మా మరి నీ లవరు? నేను అక్కడ వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నప్పుడు, నేను వాళ్ళతో గొడవ పడుతున్నప్పుడు ఈ అమ్మాయి మధ్యలోకి వచ్చి ఏమి ఆపాలి కదా, వాళ్ళని పక్కకి తీసుకెళ్లిపోయి వద్దు మావాడితో నీకు ఏం అవసరము, ఆయన పిచ్చి ఆయనది, ఆయన అట్లనే చేసుకుంటాడు. నేను గుండె మీద టాటూ వేసుకొని ఇంత ప్రేమ అంత పిచ్చి ఉన్నది ఆయన ఆ సార్ మీద. నాకు నేను దేవుళ్ళ భావిస్తాను సార్ ఆయనని. కానీ అందులో ఈ అమ్మాయి పాత్ర లేదంటుంది కదా రాహుల్, అంటే ఈ అమ్మాయి జోక్యం చేసుకుని ఆపలేదనా? సార్ పాత్ర లేకపోయినా సార్ ఇప్పుడు రోడ్డు మీద గొడవ జరుగుతున్నప్పుడు ఏదైనా అవుతున్నప్పుడు తెలియని వాడు వచ్చి మధ్యలో ఆపుతారు సార్, ఎందుకు గొడవ పడుతున్నారు అని చెప్పి. అక్కడ నా లవర్ అయితే ఉంటే నేను వాళ్ళతో గొడవ పడుతుంటే మధ్య రాకుండా పక్కకి వెళ్ళి కూర్చొని నేను వాళ్ళతో గొడవ పడుతుంటే ఎంజాయ్ చేసుకుంటూ అవుతుంది సార్. అంటే కావాలని చెప్పి ప్లాన్ చేసి తీసుకెళ్లి నన్ను అవమానించారు. రాహుల్ నేను ఒక పాయింట్ చెప్తాను రాహుల్. ఓకే, నువ్వు అవమానపడ్డావు, అవమానం అనేటటువంటిది తారస్థాయికి చేరింది. ఇంకా నేను అవమాన పడింటే నేను ప్రాబ్లం లేదు సార్. నేను నా గర్ల్ ఫ్రెండ్ గురించి అవమానం కాదు, నేను ఏమైనా పడడానికి రెడీగా ఉన్నా నేను. కానీ నా దేవుని అవమానించారు, అది నా ప్రాబ్లం. రైట్, ఓకే. అక్కడ అవమానించడం. ఇక్కడ 2 అంశాలు. దీప్తి తరపున నేను మాట్లాడుతున్నాను, దీప్తి పెద్దగా మాట్లాడలేకపోతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 అంశాలు. ఇందాక మొదట్లో కూడా నీతో కాలు కలపముందు మేము మొదట్లో దీప్తి మాట్లాడినప్పుడు కూడా ఒక ముఖ్యమైన అంశం చెప్పాం. ఏంటి ఆ అంశం అంటే కనుక ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి అభిమానం ఒకటి, ఇంకోటి రెండోది వ్యక్తిత్వం ఒకటి, భవిష్యత్తు గురించి ఉండేటటువంటి ఆలోచన, నీ ప్రేమకి ఇచ్చేటటువంటి గ్యారంటీ. ఈ 4 అంశాలు ఉన్నాయి. నేను కూలంకుషంగా చెప్తున్నాను, ఎందుకంటే మీలాంటి కేసులు నాకు కొన్ని వేల ఉంటాయి, thousands of కేసెస్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడో చోట వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి అడ్డు రాకపోవటానికి ఒక వెనకాతలు ఉండేటటువంటి ఒక కారణం ఏంటంటే, అట్లీస్ట్ నేనైనా నా కాబోయేటటువంటి భర్తని మార్చలేకపోతున్నాను, అట్లీస్ట్ వీళ్ళు అనేటటువంటి మాటల ద్వారా అతను తప్పుదోవలో పోతున్నాడు, అభిమానమే అనేటటువంటి దాంట్లో కొట్టుకుపోతున్నాడు, అభిమానమే తిండి పెడతాది అనుకుంటున్నాడు, అభిమానమే మా ప్రేమను కాపాడుతుంది అనే ఆలోచనలో అతను కొట్టుకుపోతున్నాడు, అట్లీస్ట్ వీలైనా కూడా కొంతవరకు వ్యంగ్యంగా మాట్లాడితే ఇతను ఆలోచన శైలి మారుతుందనే ఉద్దేశంతోనే దీప్తి ఆ విధంగా ఆ రోజు వాళ్ళని ఆపు ఉండకపోవచ్చు అని నేను అంటున్నాను. అంటే ఇక్కడ 2 అంశాలు నాన్న. అభిమానం ఓకే, అభిమానం ఎంతవరకు అయితే అభిమానించాలో అంతవరకు అభిమానించండి, సామాజిక సేవలు చేయండి, సమాజానికి ఉపయోగపడండి, రక్తదానాలు, అన్నదానాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నన్నా చేయండి, హ్యాట్స్ ఆఫ్. అందులో నేను కూడా భాగస్వామిని. నేను చాలా ఇలాంటి అతని పేరుని చెప్పుకుంటూ ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు నడిపించినటువంటి వ్యక్తుల్లో నేను కూడా నేను ఉన్నాను. అయితే నేను అనేది ఏంటంటే, నీ భవిష్యత్తు ఏంటి, దానికి సమాధానం దొరకలేదు. మీ ప్రేమ భవిష్యత్తు ఏంటి, దానికి సమాధానం దొరకలేదు. ఒక ఆడపిల్ల రేపొద్దున నానా సంబంధాలు వస్తూ ఉంటే కనుక ఆ సంబంధాలన్నీ అమ్మ తీసి పక్కన పెట్టేసేయండి, నేను రాహుల్ని ఒక్కడే నేను నమ్మి ముందుకు పోతున్నాను అనేటటువంటి ఆ తల్లిదండ్రులకి ఈ అమ్మాయి ఎటువంటి సమాధానం చెప్పుకోవాలి? దీనికి మీరు ఆ అమ్మాయికి ఎటువంటి అష్యూరెన్స్ గ్యారంటీ ఇచ్చారనేది ఒక్కసారి చెప్పండి. ఈ అమ్మాయి ఏదైతే ఉందో నాకు స్టార్టింగ్ నుంచి ఈ అమ్మాయికి అన్ని తెలిసినప్పుడు, లవ్ స్టార్టింగ్ అప్పుడే ఒక మాట అయిపోయింది, నేను ఇట్లా ఉంటే నాకు నచ్చదు అని చెప్పి. అప్పుడు చెప్పలేదు. నేను సినిమా రిలీజ్ కి నా కార్ అమ్ముకొని హాల్ అంతా బుక్ చేసుకుని నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళినా సార్. పెద్ద సంఘటన ఏమైనా ఉంటుందా? అది రికార్డులు అన్ని రికార్డులు బదులు కొడుతున్నాయి, కానీ మీ ప్రేమ రికార్డు ఎవరు ఎలా బదులు కొట్టాలి? ఈమె ఆ రోజు చెప్పేది ఉండేది సార్, ఇంత అభిమానం ఏంటి నీకు, నీకు ఇష్టపడి కొనుక్కున్న కారు కూడా నువ్వు అమ్మేసుకొని అందరినీ తీసుకోవడానికి కారణం ఏంటి, అసలు నీకు ఎందుకు, నువ్వు ఆపుకొని ఆ రోజు చెప్పుకోవచ్చు కదా. ఆ రోజు గుడ్ అని చెప్పి సపోర్ట్ చేసిన ఆమె ఇప్పుడు ఆయన అంటే ఎందుకు పడట్లేదు? ఆ రోజు ఆపుంటే అయిపోయి ఉండేవాడు. నువ్వు ఆలోచించేవాను సార్. దీప్తి గురించి ఆలోచించేవాడివా, లేకపోతే నీ అభిమానాన్ని కొంత తగ్గించుకోవాలని ఆలోచించేవాడివా? అమ్మాయి గురించి ఆలోచించేవాడు, అది క్లియర్. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు కావాలి మేడం. రాహుల్, నాకు అర్థమైంది, ఒకటి అర్థమైంది నాకు బాగా, కానీ నాకు కావాల్సినటువంటి సమాధానం ఇంకా రాలేదు. అభిమానం గురించి 100 రెట్లు మాట్లాడేవు,
ఈజ్ ఎ లివింగ్ గాడ్ ఫర్ యూ అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అంతవరకు మేమందరూ అంగీకరించినా కూడా ఈరోజు నేను అడిగే పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయికి భవిష్యత్తు గురించి ఎటువంటి రీఅష్యూరెన్స్ ఇచ్చావు మొత్తం ఈ 4 yearsలో? నువ్వు ఏం అమ్మేవో చెప్తున్నావు కానీ ఏం కొన్నావో చెప్పట్లే. ఆ అమ్మాయి జీవితం గురించి, మీ ఇద్దరి జీవితం గురించి మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు? ఎన్ని జాబ్స్ అప్లై చేసావు? ప్రస్తుతం జాబ్ చేస్తున్నావా లేదా? ప్రస్తుతం జాబ్ చేస్తున్నా సార్. నాకు నెలకు ఒక 56,000 శాలరీ వస్తుంది. అమ్మాయి హ్యాపీయా? అతను జాబ్ చేస్తున్నాడంట. జాబ్ చేసే నాకంటే ఇంకెవరు హ్యాపీ ఫీల్ అయితే సార్. ఇప్పుడు అతని మనసులో నీకు స్థానం ఉందో లేదో కనుక్కోవాలి. జాబ్ అయితే వచ్చింది. ఏమయ్యా రాహుల్, ఉందా స్థానం ఈ అమ్మాయికి? నాకు లేదు సార్. లేదా? అయ్యో, అమ్మాయి నెంబర్ దొరికితేనే ఎగిరి గంతేసింది, అయిపోయింది ఇక్కడతో క్లోజ్ అనే ఇష్యూ. ఇంకా నీకు లేదా? ఇప్పుడు ఆ అమ్మాయి అంటే మీరు ప్రేమించుకున్నటువంటి రోజులు, గడిపినటువంటి గడియలు అన్నీ కూడా ఒక బర్త్డే పార్టీ, కేక్ కటింగ్ రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళు సెటైర్లు వేశారు కాబట్టి మనసు తిరిగిపోయి ఇంకా అక్కడతో ప్రేమని సాక్రిఫైసా? ప్రేమ లేదా ఇంకా? ఇంత ముందుకే చెప్పాను, ఎప్పుడు చెప్తున్నాను సార్. ఆ జోక్స్ అనేవి అవి లిమిట్ లో నా దగ్గర దాకా వచ్చింటే నేను ఈ అమ్మాయి గురించి ఎక్కడ దాకా నికలని రెడీగా ఉండే. నేను మా ఫ్రెండ్స్ ఇన్సల్ట్ చేసిరానే ఫీల్ అవుతున్నావు. నువ్వు 10 మంది ముందు నన్ను కొట్టేది నేను ఎంత ఫీల్ కావాలి రాహుల్? మరి ఒక ఆడపిల్లని రోడ్డు మీద కొట్టి, ఒక ఆడపిల్లని మధ్యలో వదిలిపెట్టి నువ్వు ఆటోకి వెళ్ళు, నేను మళ్ళీ వస్తా అనేసి ఇంపార్టెంట్ పని ఉందని వెళ్ళి ఎందుకు ఈ అన్ని అబద్ధాలు చెప్పి నన్ను గాయపరచలేదా నువ్వు? నాకు లేదా బాధ? మరి ఆ హింస ఏంటి రాహుల్? దానికి మీ సమాధానం ఏంటి? ఒక ఆడపిల్ల నడ్డు రోడ్డు మీద వదిలేయటం ఒకటి, ఆ అమ్మాయిని ఏదైనా ఒక అనుకోకుండా ఏంటంటే ఒక తప్పు పదం దొరికితే కనుక హింసించడం, కొట్టడం, మరి ఇదేంటి? నా అభిమానం అలాంటిది. నా ఇష్టం, నా దేవుని గురించి ఒక మాట నేను తప్పుగా మాట్లాడితే నేను ఎక్కడ దాకా తెలియజేస్తా సార్. నేను చెప్పినా మారతలేదు, వాళ్ళు చెప్తే మారతలేదేమో అని చెప్పేసి నా తల్లిదండ్రులు చెప్తే నేను మారలేదు సార్ ఆయన మ్యాటర్లో. నేను ఒకటైతే నువ్వు నిర్ణయం తీసుకోవాలి రాహుల్. అభిమానం అనేటటువంటి దానికి నీకు 100కి 1000 మార్కులు పడినాయి, కానీ ఈ ప్రేమ అనేటటువంటి దాని గురించి క్లియర్ కట్గా మాకు కావాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు 1.5 year పాటు నీ గురించే వెయిట్ చేస్తుంది, పేరెంట్స్ అందరికీ సమాధానం చెప్పుకుంటుంది. ఏం చేద్దాం? ప్రేమను చంపేసుకోమంటావా? ఇంకంతేనా? చెప్పలేదు సార్ అమ్మాయికి వెయిట్ చేయమని చెప్పి. ఏ రోజైతే చెప్పలేదయ్యా, కానీ అమ్మాయి వెయిట్ చేస్తుందయ్యా. వచ్చిన తర్వాత నేను అమ్మాయి గురించి పట్టించుకోలేదు. ఎంత టార్చర్ పెట్టిండు, ఎంత కొట్టిండు, ఇవన్నీ ఆయన గుర్తొస్తలేవు. మరి అంత టార్చర్ పెట్టి హింస పెట్టేవాడిని నీకెందుకమ్మా? ఇప్పుడు అతను అభిమానిస్తున్నాడు. అభిమానం అనేటటువంటిది ఒక రేంజ్ లో ఉంది. అతని అభిమానము దానికి రిలేషన్ లో ఉన్నప్పుడు ఆయననే అనుకున్నప్పుడు వేరే నేను ఎట్లా అనుకుంటాం మేడం? నేను అలా కదమ్మా. ఓకే, అంతవరకు అర్థమైంది. మీ ప్రేమికులందరూ పాడే పాట అదే. అంతా కూడా ఈ అమ్మాయిని ప్రేమించిందంతా కూడా అబ్సల్యూట్లీ కండిషనల్ ప్రేమ అనమాట. అంటే ఏంటంటే నువ్వు ఎంతైతే అభిమానిస్తున్నావు అంతే స్థాయిలో అమ్మాయి అభిమానించాలి. ఆ మాట తప్ప ఇంకో మాట మాట్లాడకూడదు. అక్కడి వరకు అర్థమైంది. కానీ ఒక ఆడపిల్ల ప్రేమించి నీ జీవితంలోకి ఎంటర్ అయినటువంటి ఆడపిల్ల ఈ సబ్జెక్ట్ తప్ప ఇంకో ఇంట్రెస్ట్, ఇంకో ఆశ, ఇంకో కోరిక ఉండదా రాహుల్? ఇంకొక ఆలోచన ఉండదా? అంటే అందరూ నువ్వు ఏ స్థాయిలో అనుకుంటే ఆ స్థాయిలో అనుకోవాలా? మరి అలాంటప్పుడు మీరిద్దరు క్లియర్ కట్గా మాట్లాడుకోవాలి. స్టార్టింగ్ ప్రేమించుకునే ముందు ఒకరు అంటే ఒకరు ఇష్టపడ్డాం, కానీ ఇది మన ఇద్దరు కండిషన్. ఈ విషయంలో నువ్వు గీత దాటితే, ఈ విషయానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఈ ఆలోచనకు వ్యతిరేకంగా నువ్వు నిలవరిస్తే కనుక అక్కడితో మన ప్రేమ ఎండ్ అయిపోయినట్టే అని మాట్లాడుకుంటే కనుక ఈ రోజు ఈ అమ్మాయి ఇంత విధంగా ఆశలు పెంచుకుని ఉండేది కాదు. ఒకటే ఏరియాలో బతికేటోళ్ళం సార్. ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను చూసి ఇష్టపడిందే దానికి. అదే ఊర్లో ఉంటున్నా నువ్వు ఏ స్థాయిలో అతను అభిమానిస్తున్నాడన్నది తెలుసు, కానీ అభిమానం ఈ స్థాయిలో ఉంటుంది అని అనుకోలేదు నువ్వు. బహుశా ఏంటంటే ప్రేమని మించినటువంటి అభిమానము, క్షమించలేనటువంటి అభిమానం ఉంటుందని నువ్వు అనుకోలేదు. అక్కడే ఇక్కడ మెయిన్గా ఉండేటటువంటి ఇష్యూ ఒకటి. ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటంటేనమ్మా, అతని అభిమానం అనేటటువంటిది తారస్థాయికి చేరింది. అది ఒక మెట్టు కూడా దిగేటటువంటి అవకాశం లేదు. నువ్వు ప్రధానంగా దీప్తి ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు అదే స్థాయిలో నువ్వు కూడా అభిమానించు అని చెప్పలేను నేను. యాజ్ ఎ సైకాట్రిస్ట్, యాజ్ ఒక మానసిక వైద్య నిపుణుడిగా నువ్వు కూడా అదే అభిమానించమని నేను చెప్పలేను. నేను చెప్పగలిగేది ఒకటే, అతని అభిమానం అదే స్థాయిలో ఉంటుంది. ఆ అభిమానానికి వ్యతిరేకంగా కానీ ఆలోచించినా కానీ ప్రవర్తించినా కానీ మాట్లాడినా కానీ క్షమించలేనటువంటి మనస్తత్వం అతనిది. నీ అభిమానాన్ని మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం, అంతవరకు ఓకే. ఈ అభిమానంకి ఎన్ని మార్కులు వేస్తావు, ఆ అభిమానం తీసి పక్కన పెట్టి మీ ప్రేమకి ఎన్ని మార్కులు వేస్తావు, ఇది మాకు చెప్పు. దాన్ని బట్టి ఆ అమ్మాయి డిసైడ్ అవుతుంది నీతో పాటు జర్నీ చేయాలా లేదా అనేది. ఆ అమ్మాయి నేను కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటలేను సార్. ఎందుకంటే ఒకసారి నా మనసు రిపోయింది. ఆ మ్యాటర్ లో నేను ఎంత గాయపడ్డాను, నేను ఇంతవరకు ఎప్పుడు పడలేదు సార్. నాకు ఇప్పుడు 28 years. ఈ 28 years నాకు ఇంతవరకు ఎప్పుడు పడలేదు. నేను అంత పెద్ద దెబ్బ నాకు ఎప్పుడు పడలేదు. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అంటే ఇంకంతేనా? ఇంకా అమ్మాయికి క్షమాపణ చెప్పినా, ఇంకో విధంగా మాట్లాడినా ఆ అమ్మాయి ప్రేమని ఇంకా మీరు యాక్సెప్ట్ చేయరా? అసలు మీరు ఇంత మంచి అబ్బాయిలాగా అనిపిస్తున్నారు, మీ వ్యక్తిత్వంలో ఒక మంచితనం అనేది మాకు కనిపిస్తుంది.
ఒక అభిమానం అనేటటువంటి ఆస్పెక్ట్ని తీసుకుని ఒక మంచి ప్రేమని మీరు డిస్ట్రాయ్ చేస్తున్నారా? నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు. అసలు మీ మనసులో ఏముందో చెప్పండి. ఈ అమ్మాయి అంటే నేను సంవత్సరం బాధపడ్డాను, ఇదయ్యాను అదయ్యాను అంటే ఆ అమ్మాయికి ఉందా సార్ బాధ? నాకు లేదా? నేను ప్రేమించలేదా? మళ్ళీ పర్లేదు కానీ ఎదుటి బాధ పెట్టద్దని చెప్పి నువ్వు 1.5 year పాటు ఆ అమ్మాయి ఎంతైతే వెయిట్ చేస్తుందో నువ్వు కూడా అంతే ఇదిగా వెయిట్ చేస్తున్నాను మేము అనుకుంటున్నావు. అనుకోవచ్చా? చేస్తున్నా సార్. మరి ఏమంటావు? ఇప్పుడు మీరిద్దరు కలిసి ప్రయాణం చేయాలి అంటే కనుక మీ సైడ్ కలిసి ప్రేమించినటువంటి ప్రేమ పెళ్లి వరకు దారి తీయాలి అంటే కనుక మీ యొక్క ఆలోచన ఏంటి? మీ కండిషన్స్ ఏంటి? దీప్తి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? మీరు ఫోన్ చేశారు కాబట్టి చెప్తున్నా సార్. ఇప్పుడు ఈ రోజు అంటే ఒక సంవత్సరం తర్వాత సరే ఈ రోజు అదే ప్రేమ నాకుంది, అదే ప్రేమ అమ్మాయికి ఉంది కాబట్టి మీరు వచ్చి ఇప్పుడు కలిపేసి వెళ్ళిపోతారు. రేపు పొద్దున మళ్ళీ ఇదే ప్రాబ్లం రాదని గ్యారంటీ ఉండదు కదా సార్. సో ఆ అమ్మాయికి ఇప్పుడు ఏమన్నా సరే క్లియర్ కట్ గా కొన్ని మ్యాటర్లు చెప్తాయి. ఆ అమ్మాయికి ఇది ఓకే అనుకుంటే అది కొద్దిగా రీజనబుల్ గా ఉండేటట్టు మాట్లాడండి. ఒకటి నేను రాహుల్ నేను ఏమంటున్నానంటే అభిమానం అనేటటువంటిది అర్థమైంది, ప్రేమ అనేది కూడా అర్థమైంది. ఇప్పుడు జరగబోయేటటువంటి జర్నీ మీ ఇద్దరిది ఒక భార్యాభర్తల్లాగా, రేపొద్దున ఇద్దరు పిల్లలు కంటే కనుక ఒక తల్లిదండ్రుల్లాగా అందులో ఉండేటటువంటి మెచ్యూరిటీ అనేది ఇంకో లెవెల్లో ఉండాలి. ఒక సినిమా యాక్టర్ని లేదంటే ఒక సినిమాని అభిమానించడం అనేది ఒకటి, మీ ఇద్దరిది మీ నలుగురు అంటే ఇద్దరు భార్యాభర్తలు మీకు ఒక ఇద్దరు పిల్లలు ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి దాన్ని జీవితం అంటారు. దాంట్లో ఉండేటటువంటి ఆలోచన, మెచ్యూరిటీ ఇది అంతా కూడా చాలా సిన్సియర్గా ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి, డెడికేటెడ్గా ఉండాలి. కాబట్టి మీరు పెట్టబోయేటటువంటి కండిషన్స్ ఆ అమ్మాయి ఫాలో అయ్యేటటువంటి విధంగా ఒక ప్రాక్టికల్గా ఉండే విధంగా ఆలోచించుకోండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది సార్. ఇప్పుడు ధర్మాన్ని ఇప్పుడు ఆ అమ్మాయికి నేను చెప్పినా సరే నువ్వు ఇది చేయి అది అంటే ఆమె చేయలేదు కదా సార్. అదే ఓకే అట్లీస్ట్ మీ ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఆమె లైఫ్ వేరే ఉండే, ఆమె వేరే ఉండే. ఇప్పుడు ఈమె నేను చెప్పింది ఆమె చేయలేదు కదా సార్. అవమానించకుండా ఉంటే చాలు. నా అభిమానానికి అడ్డు రావద్దు. ఇది నచ్చింది మాకు. మీరు అభిమానించండి కానీ మీ ఇద్దరి జీవితాలకి సంబంధించి ఇబ్బంది పడకుండా పడినంత వరకు. ఫస్ట్ నేనేమంటానంటే ఫస్ట్ మీరు మీ భార్య, మీ కాబోయేటటువంటి భార్య రాహుల్ అండ్ దీప్తి ఫస్ట్ ప్రయారిటీ. మీ ఇద్దరి జీవితం, మీ ఇద్దరు భవిష్యత్తు, మీ ఇద్దరు ఉద్యోగాలు, మీ ఇద్దరు సంపాదనలు, మీ ఇద్దరు ఇల్లు, మీ ఇద్దరికి సంబంధించినటువంటి 2 కుటుంబాలు, మీరు కనేటటువంటి మీ ఇద్దరు పిల్లలు. ఫస్ట్ ఈ ప్రయారిటైజేషన్ పెట్టుకోండి. అందరూ కూడా అభిమానులు అందరికి కూడా నేను ఇదే చెప్తున్నాను. ఈ సీక్వెన్స్ పరంగా మీరు ఆలోచించగలిగితే కనుక దీప్తికి నచ్చే విధంగా మీరు ఉంటారు, మీకు నచ్చే విధంగా దీప్తి కూడా ఉంటుంది. ఎటువంటి గొడవ ఉండదు. దీప్తి నువ్వు కూడా అంతే, అతన్ని అవమాన పడేలాగా, అతన్ని ఇబ్బంది పడేలాగా నువ్వు మాట్లాడకూడదు. ఇది నా అండర్స్టాండింగ్ దీప్తి. ఓకేనమ్మా? డాక్టర్ గారు చెప్పారు చూడండి, ముందు మీ ప్రయారిటీస్ ఏంటి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి, దాన్ని చక్కగా మాట్లాడుకొని చక్కటి లైఫ్ ని స్టార్ట్ చేయండి అమ్మా. ఇద్దరు మంచి పిల్లలు. ఓకే రాహుల్? ఓకేనా దీప్తి? ఓకే. ఇంకా పర్సనల్ గా ఏదైనా మాట్లాడుకోవాలి అనుకుంటే డాక్టర్ గారికి ఒకసారి నాకు కాల్ చేయండి. నేను డాక్టర్ గారితో మీకు అపాయింట్మెంట్ చేయించుతాను. కూర్చొని ఇంకొకసారి మాట్లాడుకుందరు కానీ. రైట్? ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ, దీప్తి అండ్ రాహుల్. ఓకే, యూర్ ఎ లవ్లీ కపుల్ టుగెదర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. యా, గుడ్ లక్. ఓకే అమ్మా. కళ్యాణ్ గారు, స్వీట్ లవ్ స్టోరీ. అదే కానీ అభిమానం అనేది అద్దరు దాటితే కనుక ఎలా ఉంటుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది కదమ్మా. ఈ రోజు ఆ అమ్మాయికి అదృష్టం కొద్దీ నెంబర్ దొరికింది కాబట్టి ఈ అబ్బాయి వెయిట్ చేసినటువంటి పీరియడ్, ఆ అమ్మాయి వెయిట్ చేసినటువంటి పీరియడ్ కి మనం ఒక మంచి సొల్యూషన్ ఇవ్వగలిగాం. ఒకప్పుడు ఇదే ఉంటే కానీ నిజంగా చెప్పాలంటే అతనికి రాహుల్ కి మనసులో అమ్మాయి ఉంది, వెంటనే బయటపడ్డాడు చూడండి. అంటే ఏం లేదు, ఆ అమ్మాయికి ఏంటంటే నా అభిమానానికి నా అవమానిస్తే కనుక ఇంత కఠినంగా చూపించడం అని చెప్పటం గురించి ఈ వెయిటింగ్. ఎనీహౌ ఇద్దరు చక్కగా మాట్లాడుకున్నారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. నమస్తే. కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్.